ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ముహూర్తం ఖరారైంది. సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించింది. మహిళల్లో ఈ స్పందన కనిపిస్తున్న ఈ పథకం పైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. పథకం సంక్రాంతి నుంచి అమలయ్యేటట్లు కనిపిస్తుంది. అన్ని రకాల పాసులు కలిపిన వారు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్థినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున 17 కోట్ల వరకు రాబడి వస్తుంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం 6 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు అధికారులు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే ఏపీలో మహిళలకు కర్ణాటక, తెలంగాణ తరహాలోనే బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం దక్కుతుంది.